నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమ. వైసీపీ లక్కులు తొక్కి 2019లో అధికారంలోకి వచ్చింది. భారీ మెజారిటీతో రాజకీయ రికార్డులు తిరగరాస్తూ 151 సీట్లు సాధించడం అంటే మామూలు విజయం కాదు. మరో 5 విపక్షాల నుంచి వచ్చి జాయిన్ అయ్యారు. అలా 155 మంది ఎమ్మెల్యేలు అంటే ఎమ్మెల్సీలతో పాటు రాజ్యసభ ఎంపీలు మొత్తం వైసీపీ ఖాతాలోనే పడుతూ వచ్చాయి. దానికి 2023లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 1 సీటు టీడీపీ దక్కించుకుంది. ఇదిలా ఉంటే వైసీపీ వచ్చిన సమయం కూడా అలా కలిసి వచ్చింది. నవ్యాంధ్రలో 2014లో జరిగిన తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆ టైంలో 2 సార్లు మాత్రమే రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. వాస్తవానికి 2 ఏళ్లకోసారి రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతాయి. అదే ఏడాది మార్చిలో రాజ్యసభ ఎన్నికలు ఉమ్మడి ఏపీలోనే జరిగిపోయాయి. అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది, టీడీపీ ప్రతిపక్షంలో ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో పవర్ లో వచ్చింది టీడీపీ. 2016, 2018లో 2 సార్లు ఎన్నికలు జరిగితే ఒక్కో విడతకు 4-5 మంది వంతున సభ్యులు రిటైర్ అయ్యేవారు. అందులో సంఖ్యాబలం ప్రకారం 1 సీటు వైసీపీ గెలుచుకునేది. అలా 3 వంతున టీడీపీ 6 మాత్రమే తన పదవి కాలంలో పంపగలిగింది. కానీ వైసీపీ మాత్రం ఏకంగా 11 మందిని పంపించుకోగలిగింది. ఫ్యాన్ పార్టీ పవర్ లోకి వచ్చాక 2020 జూన్లో తొలిసారి రాజ్యసభ ఎన్నికలు జరిగితే ఏకంగా 4 ఎంపీలను తన ఖాతాలో వేసుకుంది. ఆళ్లు అయోధ్య రామరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమల్ నత్వాని రాజ్యసభ ఎంపీలయ్యారు. ఇక 2022 జూన్లో జరిగిన మరో విడత ఎన్నికల్లో విజయసాయిరెడ్డి, ఆర్ కృష్ణయ్య, ఎస్ నిరంజన్ రెడ్డి, బీదా మస్తాన్ రావు వైసీపీ నుంచి నెగ్గి మొత్తం సీట్లు కైవసం చేసుకుంది ఆ పార్టీ. ఇప్పుడు చూస్తే మరో 3 సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఆ 3టికి వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డి సొంతం చేసుకోబోతున్నారు. టోటల్ గా 5 ఏళ్లు వైసీపీ హయాంలో 11 మంది రాజ్యసభ సీట్లను మొత్తం గెలుచుకుని టీడీపీని జీరో చేసింది. వైసీపీకి వచ్చిన భారీ మెజారిటీ వలనే ఇది సాధ్యమైంది. 5 ఏళ్లు వైసీపీ టర్మ్ లో 3 సార్లు రాజ్యసభ ఎన్నికలు జరగడం కూడా ఆ పార్టీకి బాగా లభించింది.